మా మీద దేవుడు ఉంచాడు. హల్లెలూయా. అవునా? అందుకే నేను సంఘాలు దైవజనులని కానీ కాపరులని కానీ మనం ఏం చేయాలి? గౌరవించాలి. వారి గురించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా మీ సంఘ కాపరి గురించి ఉపవాసం ఉన్నారా మీరు? లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన, ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైనా మీ గురించి ఉంటారు, మీ పిల్లల గురించి ఉంటారు. ఎప్పుడైనా మీ సంఘ కాపరి ఆరోగ్యం గురించి, ఆయన బాగోగుల గురించి ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండ్రా? అందులో వేరే పాయింట్స్ ఏమీ కలపకుండా ఉట్టి వారి గురించే, మీ వ్యక్తిగత విషయాలు ఏమీ ప్రార్థన చేయకుండా ఉట్టి సంఘ కాపరి గురించి ప్రార్థన చేసిండ్రా? ఎంతమంది మొదటి జాములు వేసి మొదట మీ కాపరి వరకు ప్రార్థన చేస్తున్నారు? మీ ఆత్మీయ తండ్రి బాగుంటేనే మీరు బాగుంటారు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎందుకంటే మీ పక్షంలో యుద్ధము చేయవాడు ఆయన. హల్లెలూయా. అవునా కాదు? కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంతసేపు మన కుటుంబం కొరకు కాదు, సంఘం కొరకు, సంఘ కాపరి కొరకు ప్రార్థించే మనసు ఉండాలి. అందుకే మొదట నేను మీ సంఘ కాపరి కొరకు ప్రార్థన చేశాను. అవును. హల్లెలూయా. సో మేము వస్తాము, వెళ్ళిపోతాము, మేము కాదు శాశ్వతం. మీకు శాశ్వతం ఎవరు? మిమ్మల్ని నిత్యము వెనుకుండి తట్టి లేపి ముందుకు నడిపించే మీ కాపరి కదా. సో అందుకని ఏమేమి చెప్పాను? మొదటిది జ్ఞాపక శక్తి, రెండవది జ్ఞానము, మూడవది విశ్వాసము, నాలుగవది ఎడతెగని ప్రార్థన, ఐదవది దైవజనులు అంటే గౌరవం, వారి పట్ల విధేయత. అవునా? సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా చాలా పాయింట్స్ చెప్తాను. ఇవి ఇక్కడికి వచ్చాక పరిశుద్ధాత్మ. అయితే ఒకటి, ప్రార్థన లేకుండా ఏది పొందుకోలేము. హల్లెలూయా. విశ్వాసము లేకుండా ఏది పొందుకోలేము. హల్లెలూయా. సహవాసము లేకుండా ఏది పొందుకోలేము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి సహాయము లేకుండా ఏది పొందుకోలేము. నీ శక్తితో నువ్వు ఎంత ప్రయాసపడతావో అంత అలసిపోతావు, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని పట్టుకుంటే నీ శక్తి అవసరం లేదు. హల్లెలూయా. ఆయన ఆత్మ కార్యాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అవి నీ ఊహకు అందవు. హల్లెలూయా. అవునా కాదు? థ్యాంక్ యూ జీసస్. అయితే నేను ఈరోజు మీకు ఒకటి నేర్పించడానికి వచ్చాను. ఎంతమందికి వాగ్దానాల నెరవేర్పు కావాలని ఉంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవునా? ఎంతమంది షాప్కి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా పాలపెట్టి తెచ్చుకున్నారు? చేసేకండి. అంటే ఖాతా బుక్ రాయించుకొని కాదు, ఫ్రీగా తెచ్చుకున్నారు ఎవరైనా? సో మన వాగ్దానం నెరవేరాలంటే కొంచెం చెల్లించాలి కదా. చెల్లించాలా లేదు? అదే మన వాగ్దాన నెరవేర్పుకి మనం కొన్ని చెల్లించవలసి ఉన్నది. హల్లెలూయా. అవునా? వాగ్దానం నెరవేరాలని వాగ్దానం కార్డు తీసుకొని దాన్ని 10 సార్లు చూస్తారు, నెరవేరుతుంది. హల్లెలూయా. ఆ వాగ్దాన నెరవేర్పుకి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు నలగగొట్టుకోవాలి, నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకోవాలి, దేవుడి మార్గంలో నువ్వు నడవాలి, దేవుడికి నచ్చినట్టుగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఆయన ఉచితమైన కృప నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. కానీ ఆ వాగ్దానం నీ తరాల మట్టుకు స్థిరమైపోవాలంటే నువ్వు కొంచెము ప్రయాసం పడాలి. లేదు, ఎందులో ప్రయాసపడాలి? ఆయనను వెతుకుటలో. హల్లెలూయా. ఆయనను తట్టుటలో, ఆయనను అడుగుటలో నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయితే ఒక 4 పాయింట్లు చెప్తాను. ఎంతమంది ప్రార్థన చేస్తాం కదా, పెద్దములతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎక్కడి నుంచి చేసే ప్రార్థన అంగీకరిస్తాడు? హృదయ అంతరంగములో నుండి చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మనుషులు మన బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మన అంతరంగాన్ని చూసే దేవుడే ఉన్నాడు. నువ్వు ద్వేషంతో చేస్తున్నావా, కోపంతో చేస్తున్నావా, స్వార్థంతో చేస్తున్నావా, ఏదో చేయాలని చేస్తున్నావా, మనుషులు చూడాలని చేస్తున్నావా, నీ అవసరానికి చేస్తున్నావా, దేవుడికి తెలుసు. హల్లెలూయా. మనుషులను మోసం చేసినట్టుగా దేవుడిని మోసం చేయలేము. అవునా కదా? కాబట్టి నువ్వు ప్రార్థన చేసే ముందు కొన్ని మార్చుకోవాలి. మొదటిది, ప్రేమించే గుణం నీకు ఉండాలి. ఏముండాలి? ఏమన్నాడు దేవుడు? 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఏంటని చెప్పండి. మొదటిది, ఫస్ట్ నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించాలా? మొదటిది ఏంటి? నీ దేవుడైనా. హల్లెలూయా. రెండవది ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు. నిన్ను వల్ల ఎందుకు అన్నాడు? నీ శరీరం అంటే నీకు ప్రీతియా కాదా? చిన్న ముఖంపై పింపుల్ వస్తే 10 సార్లు చూసుకుంటా అర్థం, అయ్యో పింపుల్ వచ్చింది. అవునా? ఒక వెంటనే రాలిపోతే ఎంత టెన్షన్ పడతావంటే అంత టెన్షన్ పడతావు. అంటే నువ్వంటే నీకు అంత ప్రేమ. అవునా? ఇప్పుడు ప్రాణాపాయ స్థితి ఉందంటే కరోనా టైంలో ఎవరి ప్రాణం వారికి ప్రీతి అయిపోయింది.
గురించి చెల్లాల్సలేదు, చెల్లాపితే ఎవరు అసలు రిలేషన్స్ లేవు, ఎవరి ప్రాణము వారికి ప్రీతికరమైనది. అలా నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావు, నీ పొరుగు వారిని ఏం చేయాలంట? ప్రేమించాలంట. హల్లెలూయా. అయితే మొదటిగా నీకు ప్రేమించే గుణం ఉండాలి. ఏముండాలి? హల్లెలూయా. రెండవదిగా నీకు క్షమించే గుణం ఉండాలి. ఏముండాలి? క్షమించే గుణం ఉండాలి. మూడవదిగా నీకు ప్రార్థించే గుణం ఉండాలి. ఏముండాలి? నాలుగవదిగా నీకు దీవించే గుణం ఉండాలి. ఏమే? ఎవరైతే నీ శత్రులను నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, క్షమిస్తావో, ప్రార్థిస్తావో, దీవిస్తావో, నీ ఆశీర్వాదాన్ని నువ్వు కూడా ఆపుకోలేవు. నీ గిన్నె నిండి పొంగి పొరులుతుంది అంతే. ఏమే? హల్లెలూయా. సో అప్పుడు ఒక్క వాగ్దానం కాదు, ఈ బైబిల్లో ఉన్న అన్ని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతాయి. హల్లెలూయా. ఎందుకో చెప్పాలా? ఎందుకు ప్రేమించాలో చెప్పాలా? ఒక మనిషి మీద ద్వేషం ఉంచుకున్నప్పుడు నీలో కోపం వస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం నువ్వు డిస్టర్బ్ అయిపోతావు. అలా అయిపోయినప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవు సరిగ్గా. నువ్వు ప్రార్థన చేయలేని టైంలో సాతానుడు ఏం చేస్తాడంటే నీ విశ్వాసాన్ని దొంగిలిస్తాడు. నీ విశ్వాసం దొంగిలింపబడడం వల్ల నీ వాగ్దానం నెరవేర్పులోకి రాదు. అంటే ఇప్పుడు నీ శత్రువుని క్షమించడంలో, ప్రేమించడంలో నీ వాగ్దానం లింక్ అయి ఉన్నా లేదా? హల్లెలూయా. అయితే ఇది మన శక్తితో అవుతుందా? మన బలంతో అవుతుందా? నేను బాగా తిట్టి కొట్టి నేను హింసించి బాధ పెట్టిన వాళ్ళని క్షమించాలంటే అంత సులువైన పని కాదు. సో అది ఎవరి వల్ల అవుతుంది? ఎవరు చేయగలరు? హల్లెలూయా. సో ఇది నేను కండిషన్ గా చెప్పట్లేదు, కానీ ఇది చెయ్యాలి అన్న ఆశ నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అవునా? నువ్వు ఎవరికి బిడ్డవమ్మా? యేసయ్యకి బిడ్డవా, సైతానికి బిడ్డవా? మీరు యేసయ్య స్వభావం ఏంటి చెప్పండి నాకు? ప్రేమించే స్వభావం, క్షమించే స్వభావం, సహించే స్వభావం, భరించే స్వభావం, ఓర్చుకునే స్వభావం, ఇచ్చే స్వభావం, తీసుకునే స్వభావంగా. హల్లెలూయా. సైతాన్ స్వభావాలు అవన్నీ ఏంటి? ద్వేషించడము, తిట్టడము, కొట్టడము, నిందించడము, దూషించడం, అపహాస్యం చేయడం, జనులై లాక్కోవడము, అక్రమం చేయడము, అధికారం చెల్లించడం, ఇవన్నీ ఎవరి బుద్ధులు? మన దేవుని బిడ్డలు అనుకుంటా సాతాను గుణాలు నీ లోపల ఉండొచ్చా? హల్లెలూయా. అవునా కదా? సో ఇక్కడ ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారు? హల్లెలూయా. కానీ ఒకటి చెప్తున్నాను, మనుష్యుడు అనేవాడు బలహీనుడు, పడిపోతుందని దేవుడికి తెలుసు. అందుకే మరి 7 మార్లు పడిపోయిన తిరిగి లేస్తారంట. వేస్తారా లేదా? పడిపోతారని దేవుడే చెప్తున్నాడు. పడిపోతావు ఖచ్చితంగా. ఎందుకంటే దావీదు అంటాడు, నా తల్లి పాపంలోని నన్ను. సో మన పుట్టుకలనే పాపం ఉంది, మనం పడిపోతాం ఖచ్చితంగా. కానీ మనం పడిపోయినా తిరిగి మనల్ని లేవనెత్తడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని ఒప్పింప చేయడానికి ఆయన మనలో ఉన్నాడు. ఆమేన్. మన ప్రార్థన చేయలేని సమయంలో మన గురించి ఉచ్చరింప శక్యం కానీ మూర్ఖులతో మొరపెట్టడానికి ఆయన మనలో ఉన్నాడు. ఆమేన్. మన వల్ల కాదని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వచ్చి మనలో ఉన్నాడు. హల్లెలూయా. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ప్రభువా నా వల్ల అయితే కాదు నాయన ఈ బలహీనతలను జయించడం, నా వల్ల అయితే కాదు ప్రభా నేను ప్రార్థించడం, నేను స్తుతించడం, నేను ఆరాధించడం, నా వల్ల అయితే కాదు ప్రభా నీకు దగ్గరగా ఉండడం, నా వల్ల అయితే కాదు ప్రభా దేన్నైనా జయించడం, నీ వల్ల మాత్రమే అవుతుంది అని ఎప్పుడైతే నువ్వు అంటావో, నేను అనే మాటను కొట్టేసి నువ్వు అంటావో, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఏమే? నేను ఉపవాసం ఉంటా, నేను ప్రార్థన చేస్తా, నేను ఆరాధన చేస్తా, నేను వాక్యం చెప్తా, నేను 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 అని ఎక్కడైతే అంటావో అక్కడ సైతాను నిలబడతాడు. నేను కాదు ప్రభా నువ్వు అను. హల్లెలూయా. నేను కాదు ప్రభా మారాల్సింది, నువ్వు మార్చు, సర్వసత్యంలోనికి నువ్వు నడిపించు, అబద్ధంలోంచి నిజంలోకి నువ్వు తీసుకురా, చీకటిలో నుంచి వెలుగులోకి నువ్వు నడిపించాలి. ఎప్పుడైతే నువ్వు తండ్రి మీద ఆధారపడతావో పరిశుద్ధాత్మ దేవుడు చాలా భయంకరంగా నీలో పనిచేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఊహించలేవు. హల్లెలూయా. నీ జీవితాన్ని అంత మధురంగా, అంత గొప్పగా, అంత మంచిగా ఆయన కట్టగలడు. ఏమే? సో నిన్న సూర్యాపేటలో మీటింగ్ ఉండే. ఎవ్రీ థర్స్డే నేను అక్కడ సూర్యాపేటలో మీటింగ్ పెట్టాను. ఎవ్రీ థర్స్డే వస్తాను ఇక్కడికి. అయితే ఏమైందంటే అక్కడ ఒక అబ్బాయి మరి 3 సంవత్సరాల నుండి ఎవరితో మాట్లాడట్లేదంట. ఎందుకు మాట్లాడంటే ఎవరికి తెలియదంట. కనీసం అన్నం తింటారు అడగడంట, ఏమి చేయడంట. అలా 3 సంవత్సరాల నుంచి మౌనం అనే దయ్యం పట్టుకుందంట. ఏం పట్టుకుంది? అయితే
నిన్న ఎక్కడికో బయటకు వెళ్తున్నామని చెప్పి లాస్ట్ వీక్ థర్స్డే నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను ఆ కుమారుడితో ఏం చేయలేదు, కొంచెం ప్రేమగా మాట్లాడాను. ఏ నాన్న ఏమైంది నాన్న, చెప్పు నాన్న, మీ అక్క అనుకున్నానా, చెప్పు నాన్న ప్లీజ్ నాన్న అని 15 నిమిషాలు నాకు గొంతు పోయేంత వరకు ఆయనతో మాట్లాడుతూ ఆయన ఓదారుస్తూ తల నిమురుతూ నీకేం కాదు, నీ హృదయంలో చాలా గాయం ఉంది, ప్రభు చూపిస్తున్నాడు, ప్రభు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు నాన్న, నీ సమస్యలు దేవుడు తీర్చగలడు నాన్న, ప్లీజ్ నాకు చెప్పు నాన్న, నువ్వు ఎవరికి చెప్పొద్దు నాన్న, నాకు చెప్పు నాన్న అని బతిమలాడుకున్నాను. అబ్బాయి బతిమలాడి ప్రార్థన చేసి ఇంకా అంత ముగింపు టైంలో ఆ అబ్బాయి తనంతటి తాను వచ్చిన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. మోకరించి కూర్చొని అక్క నాకు ప్రార్థన చేయండి అడిగిండు. హల్లెలూయా. ఏం అడిగిండు? నా మెసేజ్ అంత ఇన్నాడు, వాక్యం అయిపోయింది, అంతా అయిపోయింది. లాస్ట్కి వచ్చి అక్క నాకు ప్రార్థన చేయండి అన్నాడు. ఏం ప్రార్థన చేయాలి నాన్న అంటే, అక్క ఈ త్రాగుల నుంచి నేను విడుదల పొందుకోలేకపోతున్నా, ఒక్క రోజుకి 10,000 తాగిస్తున్నా అక్క, ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు నేను ఒక్క రోజులో తాగేస్తున్నాక, అన్ని అమ్మేసుకుంటున్నా, నాకు అసలు అర్థమైతే లేదక్క, నేను ఎంత బాగా పనిచేసేవాడిని, నేను ఎందుకు ఇట్లా అయిపోయినా అని నాలో కృంగుదల నన్ను తినేస్తుందక్క, నాకు ఏం అర్థం కావట్లేదంటే నేను 2 చేతులు తల మీద పెట్టి ప్రార్థన చేసి సరే నన్ను నేను చెప్పినట్టు వింటావా మరి అని అడిగాను. తప్పకుండా అక్క, నేను నీ తమ్ముడి కదా, నీ మాట వింటా అన్నాడు. అన్న తర్వాత వాళ్ళ అమ్మ షాక్, అతని అబ్బాయితో 10 మంది వచ్చారు, వాళ్ళందరూ షాక్, అసలు ఎవరితో మాట్లాడతలేడు కదా 3 సంవత్సరాల నుంచి. నేను చెప్పాను ప్రతిరోజు ఉదయకాలము 4:30 నుంచి 6:30 వరకు మేము కాన్ఫరెన్స్ లో ప్రేయర్ చేస్తాం నాన్న, అందులో యాడ్ అవుతావా అని అడిగాను. అంటే ఆ అక్క అవుతాను అన్నాడు. నేను అన్నాను ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నువ్వు కీర్తన దగ్గర వచ్చాడు అని చెప్పాను. సరే అన్నాడు. ఆ అబ్బాయి అంట అందరికంటే ఫస్ట్ 4 గంటలకే లైన్స్ కలిపే వాళ్ళకి ఫోన్ చేసి ప్లీజ్ లైన్ కలపండి, ప్లీజ్ లైన్ కలపండి, ఇప్పుడే కలపండి అంటే, కాదు నాన్న 4:30కి ప్రేయర్ అంటే, లేదు ఇప్పుడే కలపండి అంటారంట. అలా వారం రోజుల నుంచి అందరికంటే ముందు ఆ అబ్బాయి వస్తున్నాడు ప్రేయర్లోకి. నిన్న వచ్చాడు, మళ్ళీ నిన్న అందరికంటే ముందు ఆ అబ్బాయి వచ్చాడు. నాకు కొంచెం లేట్ అయింది బస్. అది వచ్చి నేనేం చెప్తున్నాడు తెలుసా, అక్క ఎప్పుడు నేనంత సంతోషం ఈ వారంలో నేను అనుభవించిన అన్నాడు. కానీ అక్క ప్లీజ్ మీ చర్చ్లో నాకు పనిచేసే అవకాశం ఇవ్వరా, నేనే అందరినీ లైన్లో కూర్చోబెడతాక, నేనే అన్నీ చేస్తాక, నువ్వు వచ్చేసరికి వీళ్ళతో ఆరాధన చేయిస్తాక, నేనే వర్షిప్ చేస్తాక అని చెప్తున్నాడు. నాకు అసలు ఎంత సంతోషం అయిపోయిందంటే కొంచెం సేపు నా కళ్ళలో వాటర్ అలా వచ్చేసినాయి. ప్రభా నువ్వు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి నాయన. హల్లెలూయా. నేను ఆశ మాత్రమే పడ్డాను, కానీ ఆశను నెరవేర్చిన వాడు ఎవరు? వాళ్ళ అమ్మ వాళ్ళందరూ షాక్. అసలు ఏంటక్క 3 సంవత్సరాల నుంచి ఎన్ని చోట్ల తిప్పినాము, ఎంతమంది చూపించినాము, అతని నోరు ఎవ్వరూ ఇవ్వలేకపోయినారు, యేసయ్య విప్పిండు. హల్లెలూయా. అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. ఏమే లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు మన దేవుడు. ఏమే నీ దేవుడు ఏంటో నువ్వు ముందు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన నామంలో ఉన్న శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆయన సిలువలో ఉన్న సత్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. సిలువలో యేసు ప్రభు చేతులు చాచుకొని అలా ఉండడమే నువ్వు చూస్తున్నావు, కానీ ఆ సిలువను సరిగ్గా గమనిస్తే ఎన్నో పరిష్కారాలు నీకు ఆ సిలువలో కనబడుతుంది. హల్లెలూయా. ఆ సిలువలో ఆయన ప్రేమ కనబడుతుంది, ఆ సిలువలో ఆయన క్షమాగుణం కనబడుతుంది, ఆ సిలువలో ఆయన ఓర్చుకున్న తత్వం కనబడుతుంది, ఆ సిలువలో తనని తాను తగ్గించుకున్న తత్వం కనబడుతుంది, ఆ సిలువలో ఆయన మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడో కనబడుతుంది. ఏమే హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని ప్రేమించలేరు, ఎవ్వరు ప్రేమించరమ్మా. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను ప్రభు ప్రేమించినంతగా ప్రేమించలేరు. హల్లెలూయా. అవునా? నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ అది. హల్లెలూయా. నీ కొరకు దిగంబరి అయి వేలాడినటువంటి ప్రేమ అది. నీ కొరకు ఉమ్మి వేయబడినటువంటి ప్రేమ అది. చేతులు చాచి నేనున్నా అని పిలుస్తున్నటువంటి ప్రేమ అది. నిన్ను విడువని ఎడబాయనటువంటి ప్రేమ అది. నీ తల్లిదండ్రులు, నీ భర్త, నీ కుటుంబం ఇవ్వలేనంత ప్రేమ యేసయ్య దగ్గర ఉంది. ఏమే నువ్వు ఎంత రాత్రి పిలిచినా, నువ్వు ఎప్పుడు పిలిచినా నేనున్నా అమ్మా అని చెప్పేటటువంటి ప్రేమ అది. హల్లెలూయా. నాకు ఎవరు లేరనుకుంటున్నావా? ఎవ్వరు నన్ను అర్థం చేసుకోరనుకుంటున్నావా? నేను ఎంత చేసినా నా ప్రయాసము, నా ఫలం ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావా? అయితే ప్రభు చూస్తున్నాడు. ఏమే ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అమ్మా వాగ్దానం ఇచ్చిన వాడను నేనే, నెరవేర్చువాడను. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట అంటున్నా, కొంతమందికి ఇది నచ్చుతుంది, కొంతమందికి ఇది నచ్చదు డైలాగ్, కానీ నా దేవుడు ఏంటో నాకు తెలిసినప్పుడు నేను ఆ మాట నాలుగుతా. హల్లెలూయా. నేను ప్రతిసారి ఒక మాట విడుదల చేస్తా. ఏమనంటే, నా దేవుడు దమ్మున్న దేవుడు, రోషమున్న దేవుడు, సత్తా ఉన్న దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు, మాట కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ఆయన.
హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో కార్యాలు ప్రభు వారు చేశారు. నేను ఒక అన్య కుటుంబంలోంచి వచ్చిన దాన్ని, నాకు అసలు ప్రభు గురించి ఏం తెలియదు. నేను ఇక్కడ నిలబడి ధన్యతను ఆ ప్రభువే నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను, నా బిడ్డ కడుపులో చనిపోతే నేను ఒకటే ప్రార్థన చేశాను, వాక్యం ఎత్తి పట్టి ఎక్కడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అక్కడ సాతానుడు ఉండడు, పారిపోతాడు. ఏమే, ఎందుకంటే వాక్యం అనే ఖడ్గంతోనే వాడిని మనం జయించగలం. హల్లెలూయా. మరి ఎప్పుడైతే నేను ప్రార్థన చేశానో, దేవా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమను, నువ్వు ఇచ్చేది జీవంతో ఉండదు కానీ నిర్జీవంగా ఉండదు నాయన. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ప్రభా, నేను నమ్మిన వారిని సిగ్గుపరచనన్నావు. నా బిడ్డ బ్రతికి బయటికి రావాలని ప్రార్థన చేసినప్పుడు చనిపోయి 3 రోజులైన నా బిడ్డ, నా గర్భంలో చనిపోయిన నా బిడ్డ, పాయిజన్ మొత్తం స్ప్రెడ్ అయిన టైంలో నేను కూడా బ్రతుకుతాం లేదు అనుకునే సమయంలో నా బిడ్డని ఆపరేషన్ చేసి బయటికి తీసిన డాక్టర్ షాక్ అయిపోయింది నా బిడ్డ ఏడుపుకి. హల్లెలూయా. చచ్చిన వాడిని తిరిగి జీవంతో నింపిన వాడు నా దేవుడు. ఏమని ఇలాంటి ఎన్నో భయంకరమైన అద్భుతాలు, అసాధ్యమైన కార్యాలు నా దేవుడు నా జీవితంలో చేసినప్పుడు ఆ దేవుడి గురించి మెల్లగా ఎలా ప్రకటించాలి? హల్లెలూయా. ఆ దేవుడి గురించి మెల్లగా ఎలా చెప్పాలి? హల్లెలూయా. మన దేవుడు ఉన్నవాడు, అనువాడు, చూచువాడు, సజీవుడైన వాడు, జీవము కలిగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. నా దేవుడైతే ఆ దేవుడే, మీ దేవుడెవరు? హల్లెలూయా. మొదట నీ దేవుడేంటో తెలుసుకో, నీ దేవుడి సామర్థ్యం ఏంటో తెలుసుకో, నీ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకో, నీ దేవుడు నీ గురించి ఎంత తప్పిస్తున్నాడో తెలుసుకో. ఒక్క వాగ్దానం కాదు, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ అవును ఆమేన్ అంటాడు. హల్లెలూయా. సంవత్సరానికి ఒక్క వాగ్దానం తీసుకునే వాళ్ళు విశ్వాసులు కాదండి, సెకండ్కి ఒక వాగ్దానం తీసుకోవాలి. హల్లెలూయా. సెకండ్కి ఒక వాగ్దానం, ప్రభువా నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చు. వాక్యం అంటే దాహం ఉండాలి, ఆశ ఉండాలి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడల్లా నీకు తక్కినటువంటి వాగ్దానాలు నువ్వు రాసుకోవాలి, వాటి గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నువ్వు సమర్థుడవు, నువ్వు ఉన్నవాడు అనువాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని నువ్వు నమ్మితే అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. నువ్వు నమ్మకుండా ఏది పొందుకోలేవు, నమ్ముకుతేనే ఏదైనా పొందగలవు. మేము వాక్యం మాత్రమే చెప్తాం, కానీ ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసే బాధ్యత ఎవరిది? మీది. సో నేను ఈరోజు 20 పాయింట్లు తీసుకొచ్చాను. ఈ సంవత్సరం దేవుడు 20 పాయింట్లు మా సంఘానికి ఇవ్వడం జరిగింది. అవి నేను మీకు చెప్తాను, తర్వాత నేను రిఫరెన్స్ లో చెప్తాను. అయితే టైం లేదు కాబట్టి ఇలా పాయింట్స్ చెప్పిస్తాను, ఓకేనా? మొదటిది యెషయా గ్రంథం 63 తీయండి. మొదటిది ఒక్కటి చూపిస్తాను, మిగతా అన్ని అలా చెప్పిస్తాను. థ్యాంక్ యూ జీసస్. ఎవరైనా చదవాలమ్మా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథము 63 హల్లెలూయా 4వ వచనం నుంచి చదవండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చూచి హల్లెలూయా. ఏంటంట? చాలా చాలా అదొకటి చూడండి. ఏంటి? పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను, నేను చూచి ఆశ్చర్యపడితిని. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పగ తీర్చుకున్న పని నీదా దేవుడా? హల్లెలూయా. ఈ 2 సంవత్సరాల నుండి మనం ఇబ్బంది పెట్టిన ప్రతి పరిస్థితిని దేవుడు ఈ సంవత్సరం పగ తీర్చుకోబోతున్నాడు. ఆమేన్. తన బిడ్డలను ఇబ్బంది పెట్టిన ప్రతి అంధకార దురాత్మ చీకటి శక్తులతో ఆయన యుద్ధము చేయబోతున్నాడు. ఆమేన్. గడిచిన సంవత్సరాలు మీరు ఎదుర్కొన్నటువంటి వ్యాధి, బాధ, లేమి, మరణం అన్నిటి నుండి దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం ఏం సంవత్సరం అంట? విముక్తి గల సంవత్సరము. ఆమేన్. ఏ సంవత్సరము? సో మీరు నమ్మాలి, ఈ సంవత్సరం ఏ సంవత్సరం అని అడగగానే ఏం చెప్పాలి? విముక్తి గల సంవత్సరం. 2022 మీకు ఏంటి? విముక్తి గల సంవత్సరము. మీ పాత రోత జీవితం నుండి, మీ పాపము నుండి, మీ బలహీనతల నుండి, మీ బాధ నుండి, మీ భారం నుండి, మీ దిగులు నుండి, మీ ప్రీతి నుండి, మీ ఆందోళన, వేదన, శోధన, ఇబ్బంది, ఇరుకు, అవమానం, నిందలు, బలహీనతలు, అప్పులు, దోషాలు, శాపాలు, పాపాలు అన్నిటి నుండి విముక్తి. ఆమేన్. సో విముక్తి గల సంవత్సరము. ఆమేన్. ఇంకోటంట, అది చూసి నువ్వు ఏమవుతావంట?
ఆశ్చర్యపోతామంట. ఏమే ఈ సంవత్సరం దేవుడు అలా చేయబోతున్నాడు. గడిచిన 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసి అలసిపోయావా? 7 సంవత్సరాల నుండి ప్రార్థన చేసి అలసిపోయావా? 7 నెలల నుండి ప్రార్థన చేసి అలసిపోయావా? 3 సంవత్సరాల నుండి అడిగి ఇంకా జరగదని వదిలేసావా? అయితే ఈ సంవత్సరము నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి ఎన్ని వాగ్దానాలు పొందుకున్నావో అవన్నీ కూడా నెరవేర్పులోకి రావడం నువ్వు చూస్తావు. ఏమే ఎందుకంటే ఆత్మతో సత్యముతో వెతుకు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఏమే హల్లెలూయా. సో ఈ సంవత్సరం ఏ సంవత్సరము? విముక్తి గల సంవత్సరము. ఓకే, ఇంకో వర్షం చూసుకుందాం. యెషయా గ్రంథము 26. థ్యాంక్ యూ జీసస్. 3వ వచనం చూడండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏమే ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏమే ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో వాని ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడంట. ఈ సంవత్సరము నిన్ను దేవుడు పూర్ణ శాంతితో నింపబోతున్నాడు. ఏమే రెండో పాయింట్ ఏంటి? పూర్ణ శాంతి గల సంవత్సరము. చెప్పండి, ఏ సంవత్సరం? పూర్ణ శాంతి గల సంవత్సరం. ఎందుకో తెలుసా? మీరు తీర్మానించుకున్నారు, మీరు పూర్తిగా యెహోవాని ఆనుకోబోతున్నారు. మనుష్యులను నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మేలు. మీరు యెహోవాని ఆనుకుంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం మీకు ఏమొస్తుంది? పూర్ణ శాంతి. ఎలా వస్తుంది? విశ్వాసం ఉంచుట వలన. ఏమే హల్లెలూయా. నమ్ముతున్నారా లేదా? మొదటిది విముక్తి గల సంవత్సరం, రెండవది పూర్ణ శాంతి గల సంవత్సరం. హల్లెలూయా. చూడండి, థ్యాంక్ యూ జీసస్. 3వ చూద్దాం. యెషయా గ్రంథము 26 11వ వచనం నుంచి చదవండి. 11, 12 వచనం. జనముల కొరకు నీకున్న ఆసక్తిని చూసి వారు ఏమే ఇంత వరకు నిన్ను అవమానపరిచిన వారు, నిన్ను దూషించిన వారు, ఈ ప్రభువుని నమ్ముకుంటే నీకు ఏమొచ్చింది అని ప్రశ్నించిన వారు, నిన్ను ఎగతాళి చేసిన వారు, నిన్ను ఇబ్బంది పెట్టిన వారు, వారందరూ సిగ్గుపడు సంవత్సరం ఇది. ఆమేన్ హల్లెలూయా. ఈ సంవత్సరం నిశ్చయంగా ఆసక్తితో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించు సంవత్సరం. ఇంతవరకు నువ్వు ఆసక్తితో ఆయనను వెతికినావు. అయితే ఈ సంవత్సరము దేవుడు నీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడంట. దేనికి అంటే నిన్ను ఆశీర్వదించడానికి. ఆమేన్. 3వ పాయింట్ ఏంటి? నా దేవుడు నా విషయంలో నన్ను ఆశీర్వదించుటకు ఆసక్తి కలిగి ఉన్నటువంటి సంవత్సరము. ఆమేన్. 4వది నీ శత్రువులందరూ సిగ్గుపడు సంవత్సరము. సిగ్గుపడి వెనక్కి మల్లు సంవత్సరము. ఆమేన్. ఎందుకంటే నీ దేవుడు ఆసక్తితో నీ జీవితంలో చేసే అద్భుతాలను చూసి నీ శత్రువులు సిగ్గుపడతారు. అది నిశ్చయంగా ఈ 2022లో జరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? 4వ పాయింట్ ఏంటి? నీ శత్రువులు సిగ్గుపడి వెనకకి మల్లుదురు. ఆమేన్. 5వది చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. చదువుదాం కింది వచనం. యెహోవా నీవు మాకు నిశ్చయంగా నిశ్చయంగా అగ్ని నీ శత్రులను మింగివేయును. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ. హల్లెలూయా. ఏ పని చేసినా ఓటమి వస్తుందా? ఏది తలపెట్టినా కూడా మీకు ఓటమి పాలైపోయారా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరము నిశ్చయముగా నీ పనులన్నిటిలోనూ సఫలతను చూచు సంవత్సరము. ఏమే నీ పనులన్నిటినీ సఫలము చేయు సంవత్సరము. నీ కుటుంబంలోనికి సమాధానము తీసుకొచ్చు సంవత్సరము. ఏమే అని చెప్తున్నా. 5. ఓకే. 6వది మరి నేను రిఫరెన్స్ చెప్పట్లేను, నార్మల్గా చెప్తున్నా. 6వది ప్రభు వారు నాకు చెప్పినది ఏంటి అంటే శ్రేష్టమైన దినములను చూచు సంవత్సరము. ఏంటంట? శ్రేష్టమైన దినములను చూచు సంవత్సరం. 7వది వచ్చేసి
ఆయన కృపను పొందుకొనదగిన సంవత్సరము. ఏమే ఏంటి? ఆయన కృపను పొందుకున్న సంవత్సరము. 8వది వచ్చేసి ఘనత పొందు సంవత్సరము. ఏమే? ఆయనను గణపరచు వారిని ఆయన ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఏమే? హల్లెలూయా. 9వది వచ్చేసి వెలుగుతో నిన్ను నింపు సంవత్సరము. ఏమే? చీకటిని నీలో నుండి తీసివేయు సంవత్సరము. ఏమే? ఇంతవరకు ఏ చీకటి నీలో ఉందో అదంతా కూడా ఈ సంవత్సరము వెళ్ళిపోతుంది. 10వది వచ్చేసి ధన్యకరమైనటువంటి సంవత్సరము. హల్లెలూయా. ఏ సంవత్సరం? ధన్యకరమైన సంవత్సరం. 11వది వచ్చేసి బలాభివృద్ధి కలుగజేయు సంవత్సరము. ఏంటి? బలాభివృద్ధి కలుగజేయు సంవత్సరం. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. మొదటిది విముక్తి గల సంవత్సరము, 2వది పూర్ణ శాంతి గల సంవత్సరము, 3వది ఆసక్తితో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించు సంవత్సరము, 4వది నీ శత్రువులు సిగ్గుపడి వెనక్కి మళ్ళీ సంవత్సరము, 5వది నీ పనులన్నింటిలో సఫలత కలగజేసే సంవత్సరము, 6వది శ్రేష్టమైన దినములను నువ్వు చూచు సంవత్సరము, 7వది ఆయన కృపను పొందుకొనదగిన సంవత్సరము, 8వది ఘనత పొందుకున్న సంవత్సరము, 9వది వెలుగుతో నిన్ను నింపు సంవత్సరము, 10వది ధన్యకరమైన సంవత్సరము, 11వది బలాభివృద్ధి కలుగజేయు సంవత్సరము. 12వది చూద్దాం. కీర్తనలు 89. సమయం లేదు కాబట్టి ఫస్ట్ 11వ వచనం చదవండి అమ్మా. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పూర్ణాంతరమును నీవే స్థాపించితివి. 89, 11 ఆకాశము నీదే, భూమి నీదే, లోకము దాని పూర్ణతను నీవే. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే. ఆమేన్. ఆకాశం ఎవరిది? భూమి ఎవరిది? ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారు? హల్లెలూయా. నీ బాస్ నేను ఇబ్బంది పెడుతుందా? ఆఫీస్లో మీ ఆయన ఇబ్బంది పెడుతుందా? చుట్టుపక్కల ఇబ్బంది పెడుతున్నా? ఆత్మీయులు ఇబ్బంది పెడుతున్నా? వాళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నారు? ఇప్పుడు భూమి దాని సంపూర్ణత ఎవరిది? హల్లెలూయా. సో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నారు? నీకు కీడు చేయి వారందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారు? హల్లెలూయా. వాళ్ళందరూ నీ ఆధీనంలో ఉన్నారు కాబట్టి, దేవుడి ఆధీనంలో ఉన్నారు కాబట్టి సాతానుడు కీడుకు చేసే ప్రతిదీ కూడా ఈ సంవత్సరం నీకు మేలుకరముగా మారిపోతుంది. ఏమే? సో ఈ సంవత్సరం ఏంటి? మేలుకరమైన ఆనవాళ్ళను చూపించేటటువంటి సంవత్సరం. ఏమే? మరి 13వది చూద్దాం. హల్లెలూయా. 13వది దానియేలు గ్రంథము 6:16 చూద్దాం. చదవండి. హల్లెలూయా. అంతటా రాజు ఆజ్ఞేయగా దానియేలును పట్టుకొని పోయి ఎక్కడ పడేసారు? సింహాల బోయ. తర్వాత పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని. హల్లెలూయా. ఇదేంటండి రివర్స్ ఉంది? సింహాల బోన్లో ఏమని ఎవరు శాసనం రాసింది? రాజే కదా. అందులో పంపించింది ఎవరు? రాజే కదా. సో చెప్తే గిప్తే దానియేలు చెప్పాలి ఏమని? నేను అనుదినము సేవించుచున్న నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని. కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడా అని అడుగుతలేడు. రక్షిస్తాడు అంటావా అని అడుగుతలేడు. రక్షిస్తాడేమో అంటలేడు. ఏమంటాడు? రక్షించును. ఆమేన్. హల్లెలూయా. ఒక అన్యుడికి అంత విశ్వాసం ఉన్నప్పుడు మనకి ఎంత ఉండాలి? నేను అనుదినము తప్పక సేవించుచున్న నా దేవుడు నన్ను రక్షించు సంవత్సరము. ఆమేన్. ఏ సంవత్సరం ఇది? ఆమేన్. 2 years నుంచి రక్షిస్తున్నా లేదా? కుప్పల శవాలు. మనం ఇంకా బతికి ఉన్నాం, సజీవుల లెక్కల్లో ఉన్నామంటే దేవుడు రక్షిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. అవునా కదా? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను రక్షిస్తున్నాడని? సో ఆయన ఇచ్చు రక్షణ. రక్షణ అంటే అందరూ అనుకుంటారు కేవలం రక్షణ అంటే
ఆత్మరక్షణ అనుకుంటారు కదా. రక్షణ అంటే సంపూర్ణమైన రక్షణ. అన్ని విషయాలలో ఆయన రక్షిస్తాడు. నీ ఆత్మని మాత్రమే కాదు, అన్ని విషయాలలో ఆయన నీకు రక్షణ ఇవ్వగలడు. ఏమైనా ప్రొటెక్షన్ ఇవ్వగలడు ఆయన కదా. రక్షణ అంటే ఉంటే ఆత్మ నశించిపోకుండా ఉండడం కాదు. రక్షణ అంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాడు. లేదు, నీకు స్వస్థతని ఇవ్వగలదు, సమృద్ధిని ఇవ్వగలదు, ఘనతని ఇవ్వగలదు. ఆయన కృపలో బహుమానాలు నీకు అది ఇవ్వగలదు. ఏమే హల్లెలూయా. సో ఏంటిది? రక్షించు. నేను అనుదినము సేవించుచున్న నా దేవుడు నన్ను నా కుటుంబాన్ని శీఘ్రముగా రక్షించు సంవత్సరము. రక్షణలో లేని వారిని రక్షణ మార్గంలోనికి నడిపించు సంవత్సరము. మారని వాటిని నిత్యంగా మార్చుటటువంటి సంవత్సరం అని చెప్పాడు. 13, 14. దేవుడు నన్ను ప్రత్యేకముగా ఏర్పరచుకొనిన సంవత్సరం ఏంటి? హల్లెలూయా. అంతమంది చచ్చిపోయిన బ్రతుకున్నామంటే ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి, ఆయన సన్నిధిలో గోజాడడానికి, నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో అంటగట్టబడి ఉండడానికి దేవుడు నిన్ను ప్రత్యేకముగా ఏర్పరచుకొనినటువంటి సంవత్సరం. సజీవుల లెక్కలో తిరిగి సంవత్సరంలోకి వచ్చేవాళ్ళు ప్రత్యేకమైన దానివా కాదు. హల్లెలూయా. ప్రత్యేకమైన వాడవా కాదా? హల్లెలూయా. కాబట్టి మీరు అందరు ఎవరు? దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకునేటువంటి జనాంగము. ఆమేన్. సో ఈ సంవత్సరం ఏంటి? నేను ప్రత్యేకమైన దానిని గుర్తింపు పొందినటువంటి సంవత్సరం. సరే, 15. దేవుడు నాతో నడుచు సంవత్సరము. ఆమేన్. ఏం సంవత్సరం? దేవుడు నాతో నడుచు సంవత్సరము. దేవుడు నాతో ఉండు సంవత్సరం. అంటే ఇన్ని రోజులు లేడా అనొచ్చు మీరు. ఇన్ని రోజులు దేవుడు లేడా అనొచ్చు. లేదు, అవునా? ఆయన నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. అయితే ఈ పాయింట్ అనేది నీలో నిరీక్షణను గుర్తిస్తుంది. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు కదా, కరోనా టైంలో అయితే అందరూ అనుకుంటారు కదా, దేవుడు మారిపోయాడు, దేవుడు మర్చిపోయాడు, దేవుడికి కనికరం లేదు, దేవుడికి నా మీద ప్రేమ లేదు, దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, దేవుడి కృప నాలో లేదు అనుకున్నారు. కానీ ఈ సంవత్సరం నిశ్చయంగా నువ్వు అలా అనుకోవు. ఎందుకంటే నీ జీవితంలో జరిగే అద్భుతాలను చూసి దేవుడు నాతో నడుస్తున్నాడు అంటూ. ఆమేన్. దేవుడు నాతో ఉన్నాడు అని ఒప్పుకుంటావు. సో ఇన్ని రోజులు పెదవులతో ఒప్పుకున్నావు, ఇప్పుడు ఆత్మతో ఒప్పుకుంటావు దేవుడు నాతో ఉన్నాడు అని. సో ఈ సంవత్సరం దేవుడు నిశ్చయంగా నీతో నడుచు సంవత్సరం. ఆమేన్. ఓకే. 16. నీకు నిబ్బరాన్ని కలిగించు సంవత్సరం. ఏ సంవత్సరం? ఎంతమందికి భయం పుట్టింది 2 సంవత్సరాలు కరోనాతో? చెప్పండి. పిరికితనం కలిగిన ఆత్మలు మనకి ఇవ్వలేదు. దేవుడు ఏమి ఇచ్చిండు? నిబ్బరం కలిగిన ఆత్మలు, దత్తపుత్రాత్మలు మనకి ఇచ్చిండు. ఏమే అది నువ్వు తెలుసుకున్న సంవత్సరం ఇది. ఏమే నిబ్బరము కలిగించు సంవత్సరము. ఏమే 17. నా బలహీనతలలో నా దేవుడు నన్ను బలపరచు సంవత్సరము. ఎంతమందికి బలహీనతలు ఉన్నాయి? కొంతమందికి శరీర బలహీనతలు, కొంతమందికి పాపాల విషయాలలో బలహీనతలు, కొంతమందికి ప్రార్థన చేసుకోలేని బలహీనతలు, దేవుడితో ముందుకు నడవలేని బలహీనతలు. అయితే ఈ సంవత్సరం దేవుడు ఈ బలహీనతలు అన్నింటినీ జయించి బలాన్ని పొందుకునే సంవత్సరంగా దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే బలహీనమైపోతావో అప్పుడే నా బలాన్ని నీకు అనుగ్రహిస్తాను. అవునా? సో ముగించేస్తాను. 18 వచ్చేసి నా దేవుని సౌందర్యంలో, నా దేవుని స్వరూప్యమును ధరించుకొనదగిన సంవత్సరం. ఏ సంవత్సరం ఇది? మీరు పూర్తిగా ఆయన స్వరూప్యంలోనికి మార్చబడేటటువంటి సంవత్సరము. ఏమే మరి 19 వచ్చేసి నా దేవుడు నా పక్షముగా యుద్ధము చేయు సంవత్సరము. ఏ సంవత్సరం ఇది? నా దేవుడు నా పక్షముగా యుద్ధము చేయు సంవత్సరము. 20 వచ్చేసి హల్లెలూయా యెషయా గ్రంథము 42. నేను ఈరోజు నా బుక్ మర్చిపోయి వచ్చాను, అది ప్రాబ్లం అయితే. జీసస్. ఓకే. 42 8వ వచనం చదవండి. యెహోవా అను ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమ నేను ఇచ్చేవాడను కాను, నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయను. ఆమేన్. 20వ వచనం ఏంటో తెలుసా?
నిశ్చయంగా నీ జీవితంలో జరిగే కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, సూచక క్రియలను బట్టి, మహత్కార్యాలను బట్టి సమస్త మహిమ నీ దేవుడికే వచ్చు సంవత్సరము. ఏమే నేను చెప్పిన ఈ 19 పాయింట్లు డిసెంబర్ వరకు మీ జీవితంలో నెరవేరి డిసెంబర్ 31 కి సమస్త మహిమ నా దేవుడే తీసుకుంటాడు. ఏమే హల్లెలూయా. సమస్త మహిమ ఎవరికి వస్తుంది? సంఘ కాపరులకు రాదు, మీకు రాదు. ఎవరికి వస్తుంది లాస్ట్ కి? హల్లెలూయా. నా దేవుడికి నిత్యముగా మహిమ తెచ్చుకొని సంవత్సరము, నా దేవుడు నిత్యంగా రోషముగా పనిచేయు సంవత్సరము, నిత్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అగ్నితో నన్ను మండించు సంవత్సరము. ఏమే. సో ఎంతమంది నమ్ముతున్నారు 20 పాయింట్లు నా జీవితంలో నెరవేరుతాయి? హల్లెలూయా. నెరవేర్తేదమ్మా. ఇవి నేను చెప్పినే కాదమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం నేను మా గ్రూప్ కి చెప్పే వాక్యంలో నాకు ఇచ్చినటువంటి పాయింట్స్. మీరు 20 పాయింట్లు ఒకటేసారి విన్నారు. పాపం వాళ్ళు 3 రోజులు విన్నారు. రోజు 7, రోజు 3 అలా చెప్పాడు దేవుడు. కానీ మీకు 20 ఒకటేసారి ఇచ్చాడు. అంటే దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అవునా కాదా? అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర తగ్గించుకుంటామో, దేవుడికి లోబడి ఉంటామో, ఒక్క వాగ్దానం మీదనే మనం ఆధారపడి ఉన్నాము. నిజమైన విశ్వాసులు ఒకటే వాగ్దాన్ని పట్టుకొని ఉండరు. నిజమైన విశ్వాసులు రోజు రోజుకి పునరుద్ధానులు అవుతూ అభిషేకాన్ని పొందుకుంటూ అభిషేకపు గిన్నెను నిండి పొంగి పొర్లునట్లుగా ఆయనతో సహవాసం చేస్తారు. ఏమే చూడండి, నమ్మకంగా ఉన్న వారికి దేవుడు విస్తారంగా ఇస్తాడు. నమ్మకం లేని వారి దగ్గర ఉన్నది కూడా తీసేస్తాడని ఉంది. అయితే చూడండి, లోక చదువుకి అర్థం లేదు కదా. చదువుకోవాలనుకుంటే ఎంతో చదువు ఉంది లోకంలో. లోక చదువుకి అర్థం లేనప్పుడు పరలోకపు జ్ఞానానికి అర్థం ఉంటుందా? నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నావు కొలది రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుడితో సహవాసానికి అర్థం లేదమ్మా. దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనను పట్టుకున్నప్పుడు, ఆయన కృపను పట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు ఆ దేవుడు అనేక అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయగలడు. హల్లెలూయా. నేను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కార్యాలు దేవుడు నా జీవితంలో చేశాడు. మా నాన్నగారు చనిపోయి లేశారు. మా పాప నా కడుపులో చనిపోయి బతికింది. మా అమ్మ చనిపోతుందని చెప్పి ఈవినింగ్ వరకు టైం ఇస్తే 2% బ్లడ్ మా అమ్మగారి దేహంలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా సిలువలో నీవు కార్చిన రక్తాన్ని నా తల్లి దేహంలోకి పంపించని ప్రార్థిస్తే సాయంత్రం కల్లా 12.5 బ్లడ్ నా తల్లికి వచ్చి నా తల్లి మరణం నుండి తప్పింపబడింది. నేను ఒకటే నమ్మాను, నా దేవుడు జీవం కలిగిన వాడు, నా దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు, నా దేవుడు పక్షపాతి కాదు, ఆయన ఆత్మతో సత్యంతో వెతుకు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, నేను పిలిస్తే పలికేవాడు, నేను తలుస్తే నిలబడేవాడు, నేను అడుగుతే ఇచ్చేవాడని నేను నమ్మాను. అలా నేను ఆత్మతో ఆయన నమ్మాను కాబట్టి ఎన్నో ఆత్మ కార్యాలు ప్రభు చేస్తున్నారు. హల్లెలూయా. నేనైతే ఒకటే అనుకుంటామా, నేను దేవుడి సన్నిధిలో ఇంత చేస్తున్న సేవ అంటే నా గొప్పతనం కానీ కాదు. నేను ఆయన నోటి ఉప్పుకి, ఆయన కాలు తుప్పుకి సరిపోని తానను. హల్లెలూయా. అటువంటి నన్ను ఎన్నుకొని దేవుడు ఇంత ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగుగాక. నేనైతే ఒకటే అనుకుంటా, ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటి ఉన్నతమైన పదవి ఒక సేవకుడికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఒక ప్రైమ్ మినిస్టర్ కి కూడా లేనటువంటి హోదా మాకిచ్చిండు దేవుడు. ఎందుకంటే ఈ లోక అధికారులు, ప్రధానులు ఈ లోకం కొరకు పనిచేస్తున్నారు. మేము సగౌరవంగా చెప్పుకోగలము, మేము మా ప్రభు కొరకు, పరలోకం కొరకు, ప్రార్థన కొరకు, పరలోక సంబంధమైన వాటిని భూమి మీద దించడం కొరకు పనిచేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, లోకం గ్రేటా, పరలోకం గ్రేటా? హల్లెలూయా. అయితే ఆ పరలోకాన్ని భూమి మీద అనుభవించాలి. ప్రతిరోజు పరలోక ప్రార్థన చేస్తున్నారు కదా మీరు. పరలోక ప్రార్థన అర్థం తెలుసా అసలు? ఎంతమంది చేస్తున్నారు పరలోక ప్రార్థన? ఏదో గాయత్రి మంత్రం చదువుతున్నట్టు చదవడం కాదు పరలోక ప్రార్థన అంటే. మొదట ఆ పరలోక ప్రార్థనను అర్థం చేసుకోండి. అందులో దేవుడు ఇచ్చినటువంటి మర్మాన్ని అర్థం చేసుకోండి. అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అర్థం చేసుకోండి. హల్లెలూయా. అది ఎవరు అర్థం చేయించగలరంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అర్థం చేయించగలరు. నాకు ఇంకా 10 నిమిషాలే సమయం ఉంది, నేను ముగిస్తాను. అయితే పరలోక ప్రార్థన ఎంతమంది చేస్తారు? మొదటగా ఏమంటారండి పరలోక ప్రార్థన? ఒక్క లైన్ చెప్పండి. పరలోకమందున్న నీ నామము పరిశుద్ధపరచ. నువ్వు నోరుతో అనగానే పరిశుద్ధపరచుకుంటున్నావు. హల్లెలూయా. నువ్వు కేవలం నీ నోటితోనే దేవుడిని పరిశుద్ధపరుస్తావా?
నీ దేవునికి కేవలం నీ నోటితో మహిమ వస్తుందా? మనుషులు నీ నోటి నుంచి వచ్చే మాటలు చూడరు, నీ ప్రవర్తనను చూస్తారు. ఏమే నువ్వు నడుచుకుంటున్న విధానాన్ని చూస్తారు. ఏమే నువ్వు నోటితో ఎన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించినా లోకం చూపు అంతా నీ మీదనే ఉంటది, ఒక విశ్వాసి మీదనే ఉంటది. నీ ప్రవర్తన వల్ల నీ దేవుడికి అపకీర్తి రాకుండా చూసుకో, మహిమ రాకుండా పర్వాలేదు. హల్లెలూయా. నువ్వు స్తుతించినంత మాత్రం ఆయన మహిమ అధికమైపోదు, నువ్వు స్తుతించినంత మాత్రం అది తగ్గిపోదు. ఆయన రాళ్ళతో కూడా స్తుతింప చేసుకోగలడు. అవునా? సో నువ్వు కేవలం నీ పెదవులతో స్తుతించడానిగా ఉండదు, నీ ప్రవర్తనలో నుండి దేవునికి స్తుతి రావాలి. ఏమే నీ ప్రవర్తనలో నుండి, నీ మార్పులో నుండి, నీ మారు మనసులో నుండి ఆయనకు మహిమ రావాలి. హల్లెలూయా. జనులు అప్పుడు నువ్వు స్తుతించాల్సిన లేదు, నీ ప్రవర్తన చూసి, నీ మార్పు చూసి, నీ జీవిత విధానాన్ని చూసి, నువ్వు నడిచే నడవడికను చూసి వారే నీ దేవుడి నామము పరిశుద్ధపరచబడదు కాక అంటారు. అబ్బా వీళ్ళ దేవుడండి, దేవుడంటే వీళ్ళ దేవుడు ఎంత పరిశుద్ధుల, వీళ్ళు కూడా అంత పరిశుద్ధులు అని జనములు పలికిన రోజే నీ దేవుడి నామము పరిశుద్ధపరచబడుతుంది. ఏమే రెండోది చెప్పండి, నీ రాజ్యము వస్తుందా? రాజ్యం, ఆయన రాజ్యంలో స్వస్థత ఉంది, సమృద్ధి ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, సమస్తము దాగి ఉంది. అది ఎవరింట్లోనైనా ఉందా? పొద్దున్న లేవగానే గొడవలు, చికాకులు, తిట్లు, శాపనార్థాలు, మొక్కలు మార్చుకోవడాలు, ఇవన్నీ చేస్తే ఆయన రాజ్యం ఎలా వస్తుంది? గొడవలు ఉన్న చోట ప్రభు ఉంటాడా? అసమాధానం ఉన్న చోట సమాధానకర్త ఉంటాడా? హల్లెలూయా. సో నీ గృహంలోనికి సమాధానకర్త సింహాసనం వేసుకొని కూర్చోవాలంటే నువ్వు సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. భర్త తిరిగితే భార్య 2 తిరుగుతుంది, భార్య 2 తిరిగితే భర్త 3 తిరుగుతాడు. ఆ ఇంట్లో ఎలా ఆయన రాజ్యం వస్తుంది? ఆయన రాజ్యం రావాలని ప్రార్థన చేస్తే అయిపోతుందా? ఆయన రాజ్యం రావడం కొరకు నీ కుటుంబంలో సమాధానం అనేటటువంటి సింహాసనం వేసి ఆయనను పిలవాలి. హల్లెలూయా. ఆయన రాజ్యం రావాలి అంటే ఆ రాజ్యం కొరకు నువ్వు ఏం చేయాలి? నిన్ను నలగగొట్టుకోవాలి, తగ్గించుకోవాలి. కొన్నిసార్లు నీ నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ నాలుకలో నుండి జీవ మరణములు, నీ నాలుక వశం అన్నాడు, నీ నాలుక నుండి జీవము మరణము రావద్దు. వస్తే మరణం రావాలంటే జీవం రావాలి. జీవం కలిగిన దేవుడిని వారానికి ఒకసారి ఏమో జీవపు మాటలతో నీ నాలుక నింపుకుంటావు, వారంలో 6 రోజులేమో మరణాన్ని నీ నోటితో పలుకుతున్నావు. అలాంటప్పుడు నీ వాగ్దానం ఎలా నెరవేరుతుంది? ఆయన రాజ్యం నీ ఇంట్లోకి ఎలా వస్తుంది? అలాగే ఇప్పుడు చెప్పండి, కేవలం పరలోక ప్రార్థన చేయాలా? పరలోక ప్రార్థన అనుగుణంగా మనం నడుచుకోవాలి. అలాగే మూడవది ఏంటి చదవండి, తర్వాత ఏంటి చదవండి, పరలోక ప్రార్థన చేస్తాం. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు. పరలోకంలో వ్యాధి ఉందా? లేమి ఉందా? గొడవలు ఉన్నాయా? దారిద్ర్యం ఉందా? మోసాలు చేయడం ఉందా? సనుక్కోవడాలు ఉన్నాయా? గుణుక్కోవడాలు ఉన్నాయా? ఒకరికొకరు కంప్లైంట్ ఇచ్చుకోవడాలు ఉన్నాయా? కొట్టుకోవడాలు ఉన్నాయా? తన్నుకోవడాలు ఉన్నాయా? లాక్కోవడాలు ఉన్నాయా? ఉన్నాయా? పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్లు భూమి అందు ఎప్పుడు నెరవేరుతుంది? నువ్వు మారుతుంది కదా ఆయన స్వరూపం. అలాగే నువ్వు ఎప్పుడైతే ఆయన గుణగణాలతో నింపబడతావో పరలోకంలో ఉన్నటువంటి శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధి, ఆరోగ్యము, పరిశుద్ధత నీ ఇంట్లోనికి వస్తాయి. అలాగే ప్రయాస పడాలి. దేవాలను పరిశుద్ధపరచు అంటే అయిపోదు. నీ యొక్క బలహీనతల గురించి ఉపవాసం ఉండాలి. ఒక రోజు నీ బలహీనతలన్నీ ఒక పేపర్ మీద రాసుకోవాలి. ప్రభా ఇవన్నీ నాలో నుండి తీసేయి ప్రభా, వీటిని నేను విడిచిపెట్టాలనుకుంటున్నా ప్రభా, నాలో నుండి నీ నామం పరిశుద్ధపరచబడాలనుకుంటున్నా ప్రభా, నీ రాజ్యం నా ఇంట్లోకి రావాలనుకుంటున్నా ప్రభా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నా ఇంట్లో నెరవేరాలని నేను ఆశపడుతున్నా ప్రభువా అని ఎప్పుడైనా నీ బలహీనతల గురించి ఉపవాసం ఉన్నావా? కొడుకు పెళ్లి కావాలని ఉపవాసం ఉంటావు, బిడ్డకు కొడుకు పుట్టాలని ఉపవాసం ఉంటావు, కారు గురించి ఉంటావు, చెత్త సంబంధమైన లోక సంబంధమైన వాటన్నిటి గురించి ఉపవాసం ఉంటావు. ఎప్పుడైనా నీ ఆత్మ గురించి నువ్వు ఉపవాసం ఉన్నావా? నీ ఆత్మను సరి చేసుకోవడానికి, దేవుడి స్వారూప్యంలోకి నువ్వు మారడానికి ఉపవాసం ఉన్నావా? అయితే ఈ సంవత్సరం నువ్వు అటువంటి ఉపవాసం ఉండు. 20 పాయింట్లు నీ జీవితంలో నెరవేరుతాయి. ఏమే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు కావలసినవన్నీ వచ్చి నీ కాలం కనబడతాయి. డబ్బైనా, ధనమైనా, హోదా అయినా, పేరైనా, ప్రఖ్యాతి అయినా, అధికారులైనా, ప్రధానులైనా వచ్చి నీ ముందు సాగిలబడాలంటే నువ్వు ఆత్మతో, సత్యముతో ఆయనని వెతకాలి. లోక సంబంధమైన వాటికి పొందుకోవద్దని నేను చెప్పట్లేదు. పరలోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు లోక సంబంధమైనవన్నీ దేవుడు నీకు
ఇచ్చేస్తాడు. ఆయనకు తెలుసు నువ్వు వెళ్ళడానికి ఒక కారు కావాలి, ఆయనకు తెలుసు నీకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఆయనకు తెలుసు నీ పిల్లలు ప్రయోజనం కావాలి. ఎంతమంది ఇక్కడ రోజు పొద్దున దేవుడిని ప్రార్థించి ఊపిరి తీసుకుంటున్నారు? మీరు అడగకుండా మీకు ఊపిరి ఇస్తున్నాడా లేదా? ఒక్క సెకండ్ ఎట్లా తహతహలాడిపోయారండి ఊపిరి గురించి, ఆక్సిజన్ గురించి కదా, అవునే కదా? ఎంతమంది ఇక్కడ రాత్రి పడుకునేటప్పుడు ప్రేర్ చేస్తారు, దేవుడా పొద్దున నాకు ఊపిరి గుట్లనే నడవాలని ఇప్పుడు ప్రేర్ చేసుకురా? దేవుడా నాకు నీళ్లు రోజు తాగడానికి నీళ్లు కావాలని అడిగిందా? ప్రకృతి సంబంధమైనవన్నీ కూడా ఏమైనా మీరు అడిగితే పొందుకుంటున్నా? లేదు కదా. అవన్నీ అడగకుండానే దేవుడు మీకు ఇస్తున్నారు కదా. అలాంటప్పుడు మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ గురించి, మీ సమస్యల గురించి మీ దేవుడికి తెలియదంటారా? ఆకాశ పక్షులు విత్తవు కోయవు, అవి ఎప్పుడైనా దాచిపెట్టుకుంటే బ్యాంకులో అకౌంట్ వేసుకుంటే వాటిని పోషిస్తున్న దేవుడు నిశ్చయంగా నిన్ను కూడా పోషించగలడు. ఏమే? అందుకే లోక సంబంధమైన చింతను వదిలేసి నీ భారమంతా యెహోవా మీద వేసి నీ ఆత్మ కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు ఆత్మలో వర్ధిల్లుచున్నవాడు అన్ని విషయాలను. హల్లెలూయా. సో ఈరోజు తీర్మానం చేసుకోండి, చెప్పండి, ప్రభువా ఈ సంవత్సరం నిశ్చయంగా నా ఆశీర్వాదాల కొరకు కాదు, నా బలహీనతల కొరకు నేను ఉపవాసం ఉంటా, నా బలహీనతలను జయించడం కొరకు నీతో సహవాసం చేస్తా. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకుంటావో, ప్రభువా నేను నా శత్రువులను క్షమిస్తా, నా శత్రువులను ప్రేమిస్తా, వారి కొరకు ప్రార్థన చేస్తా, వారిని దీవిస్తా, అలాగే నా సంఘం కాపరి కొరకు ప్రత్యేకంగా నీ సన్నిధిలో గడుపుతా. ఇలాంటి తీర్మానాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళు కూడా ఆపలేరు. వారి గిన్నె నిండి పొంగి పొరులుతారు అంతే. ఏమే? హల్లెలూయా. ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఫార్ములాస్ అండి. ఇవన్నీ పాటిస్తూ నేను ఆశీర్వాదాలు పొందుకున్నా. అందుకే ఎంతో నిశ్చయంగా మీకు చెప్పగలుగుతున్నా. హల్లెలూయా. సో అందుకనే ఈరోజు తీర్మానం చేసుకోండి, ప్రభువా నేను నిశ్చయంగా నేను ఈ సంవత్సరం విముక్తి గల సంవత్సరంగా ఉంచుకుంటా దేవా. నిశ్చయంగా ప్రభా నేను పూర్ణ శాంతికి నా ఇంట్లోకి తీసుకొచ్చుకుంటా ప్రభా. నిశ్చయంగా నేను నా శత్రువులను క్షమిస్తా ప్రభా, నా రుణస్తులను నేను క్షమిస్తా ప్రభా. నేను నిశ్చయంగా ప్రేమిస్తా ప్రభా, నేను దీవిస్తా ప్రభా. నేను నిశ్చయంగా నువ్వు చెప్పిన ఈ 20 పాయింట్స్ నా జీవితంలో నెరవేర్చుకుంటా ప్రభువా. నువ్వు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానం కాదు, దేవుడు సంవత్సరానికి ఒకటే వాగ్దానం ఇస్తాడని అందరూ భ్రమపడతారు. సంవత్సరానికి ఒక్క వాగ్దానం ఎవరికి తెలుసా? సంవత్సరానికి ఒకసారి సంఘానికి వచ్చేవారికి. హల్లెలూయా. కానీ నిత్యము దేవుడిని స్తుతించే వారికి ఎల్లప్పుడూ వాగ్దానాలే. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆశీర్వాదాలే. హల్లెలూయా. ఆయన కృప నిత్యము ఉంటును. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? సంవత్సరానికి ఒక్కసారి సంఘానికి వచ్చే వాళ్ళు అలాగ ఉంటారా? అనుదినము మీరే ఆయనకు ఆలయం అయిపోయి ఉంటారు. ఆమేన్. మీరందరూ ఏమై ఉన్నారు? దేవునికి. హల్లెలూయా. మీరు ఈ రోజు నుండి ఆలయానికి వచ్చేవారిగా కాదు, ప్రతిరోజు దేవుడికి ఆలయంగా మారిపోండి. చూడండి, సాతానుడిని శీఘ్రంగా మీ కాళ్ళ కింద ఆయన చితగా దొంగిస్తాడు. ఏమే? దేవుడేమో సాతానుడితో మీరు ఆడుకోవాలని పెడితే పిల్లలకి ఎంతమంది బొమ్మలు కొనిస్తారండి ఇంట్లో? చిన్నపిల్లలకు కొనిస్తారు కదా. సో అతనే ఆయన పిల్లలు ఆడుకోవడానికి పెట్టిండు సైతాన్ని దేవుడి లోకంలో. కానీ వెళ్తే ఏమైందంటే ఆ బొమ్మనే మనతో ఆడుకుంటుంది. ఎందువల్ల? నా ప్రజలు ఏమీ లేక నశించిపోతున్నారు, జ్ఞానం లేక. కాబట్టి నువ్వు ఒకటే ప్రార్థన చేయి, ప్రభువా నాకు జ్ఞాపక శక్తిని ఇవ్వు, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నాకు విశ్వాసాన్ని ఇవ్వు, నాకు ఎడతెగని ప్రార్థనని ఇవ్వు, నా బలహీనతల గురించి మొదలుపెట్టే ఆసక్తిని ఇవ్వు, నిన్ను పట్టుకునే గుణాన్ని ఇవ్వు, నిన్ను పట్టుకునే ఆశీర్వాదాలను పొందుకునే గుణాన్ని ఇవ్వు. యాకోబు వలె పెనుగులాడేటటువంటి అనుభవంలోనికి నన్ను తీసుకెళ్ళు. ఇలాంటి ప్రార్థన ఇప్పుడు చేసావా? పొద్దున్నే ఇది కావాలి, అది కావాలి, యేసునామములో అడుగుతున్నా. ఆమె అది ప్రార్థన కానే కాదు, అది నీ అవసరాల లిస్ట్. మీ ఆయన సరుకుల లిస్ట్ ఇస్తాడు, అలాంటిది అనమాట ప్రార్థన. దాన్ని అనరమ్మా. ప్రార్థన అంటే దాహం ఉండాలి, ఆశ ఉండాలి, ఆయన స్వరూపంలోకి మార్చబడాలి. నీ దేవుని లోకానికి ఏమైనా అంటే వెలుగున్నాడంట. దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఆశతో తేలి చూస్తుందంట. నీ ద్వారా సృష్టి విడుదల పొందుకోవాలని ఆలోచిస్తుంటే నీకే విడుదల లేకుండా ఉన్నావు. అందుకనే మరి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి నెరవేర్చి మీ అందరి జీవితాలలో నిత్యముగా స్థిరపరిచి మీ తరాలకి కూడా ఈ ఆశీర్వాదం ఉండను గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అలాగే నాకు 10:20 ఇచ్చారు, 11:20 అవుతుంది. ఓకే.